డి న్యూస్కి స్వాగతం. కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫర్ గురువారం సమస్య పరిష్కారంలో భాగంగా పట్టణంలోని శివనగర్ కాలనీలో పర్యటించి అక్కడ ఉన్న వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహ ప్రాంగణాన్ని పరిశీలించారు. వసతి గృహ ఆవరణలో ఉన్న 4 ప్రభుత్వ గదులు ప్రస్తుతం పూర్తిగా నిరుపయోగంగా మారి పాడైపోయి దుర్వాసన వెదజల్లుతున్నట్లు ఆయన గమనించారు. గతంలో ఈ గదులను షెడ్యూల్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల కార్యాలయాలుగా వినియోగించుకున్నప్పటికీ ప్రస్తుతం ఎలాంటి ఉపయోగంలో లేవని తెలిపారు. ఈ గదుల కారణంగా దుర్వాసన, దోమలు, క్రిమి కీటకాలు ఏర్పడి వసతి గృహంలో నివసిస్తున్న బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. సమస్య అధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు తగిన చర్యలు తీసుకోకపోవడంపై చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా బాలికల వసతి గృహ భవనం కూడా పురాతనంగా ఉండటంతో మరమ్మతులు, రంగులు అత్యవసరమని తెలిపారు. కావున నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ గదులను వెంటనే మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకురావాలి అని, అలాగే బాలికల వసతి గృహ అభివృద్ధికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి అని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని సంబంధిత మంత్రి, స్థానిక శాసనసభ్యులు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని చైర్మన్ సూచించారు. Thank you for watching. Please subscribe to my channel.